ప్రధాని పర్యటనను చూసి కాంగ్రెస్ కూటమి జీర్ణించుకోవడం లేదని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మోడీపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబం లేదని విమర్శిస్తున్నారని, వారి కుటుంబ వారసత్వ రాజకీయాలు, అవినీతిని ఎండగట్టనందుకే మోడీపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పేద వర్గాలు రాణించడానికి అవకాశం ఉందని మొత్తం ఈరోజు దేశమంతా కూడా కోడైగొస్తున్నది. ఈ దేశానికి కావాల్సిన అవసరాలు తీర్చే వ్యక్తి మోదీ గారే అని చెప్పి, మేము మోదీ కుటుంబం అని చెప్పి, మోదీ మా కుటుంబ సభ్యులని చెప్పి వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ఇవాళ ప్రజలంతా కూడా, దేశమంతా కూడా ఏకపక్షంగా మారిపోతూ ఉంది. మోదీ మయము ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అంటే ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి ఈ అభివృద్ధి ఎజెండా నుంచి, ఈ కుటుంబ వంశపారపర రాజకీయాల నుంచి, ఈ సంతుష్టికరమైన రాజకీయాల నుంచి దారి మళ్లింపే దాంట్లో కుట్రలు కుతంత్రాలు పడుతూ ఏ స్థాయికి వాళ్ళ దిగజారి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారంటే ఈ విపక్ష కూటమిలో సభ్యులు. కాంగ్రెస్ నోరు మెదటలేదు. ఇది ఒక జాతీయ పార్టీయా, 100 సంవత్సరాల చరిత్ర పార్టీయేనా అని ప్రజలు విస్తుపోతున్నారు. ఇవాళ నిన్నటికి నిన్న ఆ ఇంటి కూటమిలో ప్రధాన భాగస్వామైనటువంటి డిఎంకే నాయకుడు రాజా, రాముడే లేడు, మేము రాముడికి వ్యతిరేకం, రాము జన్మభూమి లేదు, అండ్ మోరోవర్ ఇండియా ఇస్ నాట్ నేషన్, ఇట్ ఇస్ సబ్ కాంటినెంట్ అంటే ఎంత దిగజారే రాజకీయాలు. అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే విధంగా ఈ విపక్ష కూటములు వివరిస్తాం. యువత, మహిళలు, పేద వర్గాలు రాణించడానికి